హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు నీతో మాట్లాడాలనుకున్న మాట రోమీయులు 1:16. For I am not ashamed of the gospel of Christ, for it is a power of God of salvation for everyone who believes, for the Jewish and also for the Greek. Amen. ఇక్కడ సువార్త గురించి నేను సిగ్గుపడును వాడును కాను, సువార్త చెప్పడానికి నేను సిగ్గుపడను అని చెప్పి అపోస్తులైన పౌలు ఈ యొక్క ప్రపంచానికి చెప్తా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సువార్త అంటే దేవుని యొక్క శక్తి. అంత సువార్త అంటే ఏంటిది అంటే దేవుడు నీ జీవితంలో, మన జీవితంలో, అందరి జీవితంలో చేసిన సాక్ష్యమే. యేసు ప్రభు పరమును వీడి ఈ భూపైకి వచ్చి నీ కొరకు నా కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి నిన్ను నన్ను తన సొత్తుగా మార్చుకొని మనకు రక్షణ అనుగ్రహించాడు. ఇదే సువార్త. ఈ యొక్క సువార్తని మనం చెప్పడానికి మనం సిగ్గుపడొద్దు, ఎందుకంటే అది దేవుని యొక్క శక్తి అయి ఉంది. నువ్వు సువార్త విత్తటం వల్ల అక్కడ ఏం జరుగుతుందంటే దేవుని యొక్క కార్యాలు నీ కళ్ళారను చూస్తావు. నువ్వు అనుకోవచ్చు, నేను దైవజనుని కాదు, నేను పరిశుద్ధిని కాదు, లేదంటే నేను పాస్టర్ని కాదు, నేను ఆ ట్రైనింగ్ ఈ ట్రైనింగ్ చేయలేదని నువ్వు అనుకోవచ్చు. ట్రైనింగ్ అవసరం లేదు ప్రియ సహోదరుడా. దేవుడు నీకు ఇచ్చిన నోటి ద్వారానే నువ్వు దేవుని యొక్క సువార్తను నువ్వు ప్రకటించగలవు, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తా ఉన్నాడు. దేవుడి వాక్యం నీ హృదయంలో నిలుపును గాక. ప్రైజ్ ది లార్డ్.